నమస్తే అండి, వెల్కమ్ టు సువర్ణ మీడియా. మరికొన్ని రోజులు విజయవాడ వాసులు నీటిలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ మామూలు స్థితికి రావాలంటే ఒక వారం రోజులు పట్టే స్థితి ఏర్పడింది. కృష్ణమ్మ ఉగ్ర రూపం దాల్చింది. వరద బీభత్సం సృష్టించింది. విజయవాడ వాసులు నీట మునిగారు. 30 మందికి పైగా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 15 మందికి పైగా ఈ వరదల్లో చిక్కుకొని చనిపోయారు. అలాగే మన నెల్లూరు జిల్లా కమిషనర్ సూర్యతేజ కూడా విజయవాడలో చిక్కుకున్న బాధితులను రక్షించడం కోసం, వారికి సహాయక చర్యలు అందించడం కోసం మనవంతు సహాయం కూడా చేయాలని అధికారులను కూడా ఆదేశించారు. అలాగే అనేక మంది అధికారులు, సినీ రంగ ప్రముఖులు కూడా ఈ వరదల్లో చిక్కుకున్న వారికి విరాళాలను కూడా అందజేస్తూ ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు వరదల్లో చిక్కుకున్న వారి కోసం బాధితులను పరామర్శించేందుకు పడవల్లో, అలాగే ప్రొక్లైన్లలో వెళ్లి సహాయక చర్యలను పరిశీలించారు. అలాగే బాధితులను పరామర్శించి వాళ్లకు భరోసా ఇచ్చారు. అలాగే మన నెల్లూరు నుంచి ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దంపతులు కూడా ₹1 కోటి విరాళాన్ని విజయవాడ బాధితులకైతే అందజేశారు. అధికార యంత్రాంగం కూడా ముమ్మరంగా సహాయక చర్యలు చేస్తున్నారు. సహాయక చర్యలు అందించేందుకు అధికారులను ముమ్మరం చేయడానికి చంద్రబాబు నాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వారికి ఆహారము, నీటి వసతి కూడా కల్పిస్తూ ఉన్నారు. అలాగే ఏపీ, తెలంగాణ మధ్య నడుస్తున్న బస్సులు, ట్రైన్లు రాకపోకల్ని కూడా అధికారులు నిలిపివేశారు. ఇదండి ప్రకృతి సృష్టించిన విలయ తాండవంలో విజయవాడ విలవిడలాడిపోతుంది. మరొకన్ని వీడియోస్ తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ సువర్ణ మీడియా. కెమెరామ్యాన్ శంకర్ తో మీ సుమ బిందు.